ఈరోజు మనం ఒక చక్కటి నిమోనిక్ని చూడబోతున్నాం. అది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇందులో ఉండేటటువంటి శాశ్వత సభ్య దేశాలు ఏంటి మనందరికీ తెలుసు, కానీ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఫేసెస్ అనేటటువంటి నిమోనిక్ ద్వారా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మనం నిమోనిక్స్ ద్వారా గుర్తుపెట్టినప్పుడు మనకు తెలిసిన విషయాన్ని కూడా ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకుండా సులభంగా మనం ఎగ్జామ్ హాల్లో వేగంగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. అందుకని ఈ నిమోనిక్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ ఫేసెస్ అనేటటువంటి నిమోనిక్ని మనము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటి అనే విషయాన్ని ఫేసెస్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటి ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఇది స్వతంత్ర విదేశాంగ విధానం ఉంటుంది, కానీ అయినప్పటికీ కూడా సౌత్ నేషన్స్ యొక్క గొంతుగా, అంటే అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాల యొక్క గొంతుకగా ఎప్పుడు నిలుస్తూ ఉంటుందన్నమాట, మనకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. రెండోది ఏ అంటే అమెరికా, అంటే మనం సహజంగా యుఎస్ఏ కింద అక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మూడవది సి చైనా. అమెరికా విషయానికి వచ్చినప్పుడే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మొత్తం బడ్జెట్లో దాదాపు 22% బడ్జెట్ కూడా మొత్తం లాస్ట్ ఇయర్లో కూడా అమెరికా నుంచి లభించింది. కాబట్టి దీని యొక్క ఆధిపత్యము అక్కడ ఎక్కువగా కొనసాగుతుంది. మూడవది సి అంటే చైనా. తర్వాత ఈ అంటే ఇంగ్లాండ్, అంటే మనం మాత్రం దాన్ని యూకేగా తీసుకోవాలి. యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఐర్లాండ్ కలిపి ఉన్నటువంటి దాన్ని యూకేగా మనం తీసుకోవాలి. మూడవది సోవియట్ యూనియన్. తర్వాత చివరిది సోవియట్ యూనియన్. 1, 2, 3, 4, 5 మొత్తం 5 దేశాలు భద్రతా మండలిలో ఉంటాయి. సోవియట్ యూనియన్ అంటే 1991లో సోవియట్ యూనియన్ నిలిచిన తర్వాత సోవియట్ యూనియన్ యొక్క అధికారాలన్నీ కూడా రష్యాకు బదిలీ చేయడం జరిగింది అనమాట. అందుకని సోవియట్ యూనియన్ అన్నప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా రష్యా కింద తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు భద్రతా మండలి ఈ యొక్క వీటో అధికారం గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు, గాజా పరిస్థితుల గురించి సంబంధించినప్పుడు ఈ శాశ్వత సభ్య దేశాలు సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నటువంటి నేషన్స్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. వీటో అధికారం మీద చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంతో పాటుగా G4 నేషన్స్ అంటారు, భారతదేశంతో పాటుగా జపాన్, జర్మనీ, బ్రెజిల్ వంటి దేశాలు కూడా మాకు కూడా ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనకు చర్చలు ముమ్మరంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. చూద్దాం, వేచి ఉండాలి. మనకు భారతదేశానికి కూడా ఒకవేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకు సభ్యత్వం లభిస్తే అద్భుతమైనటువంటి విషయంగా మనం పేర్కొనవచ్చు. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క శాశ్వత సభ్య దేశాలు ఫేసెస్ అనేటటువంటి సులభమైనటువంటి నిమోనిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.